హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జోస్నా వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి రొయ్యల దమ్ బిర్యానీ అండి. మీలో చాలామందికి రొయ్యల దమ్ బిర్యానీ అంటే ఇష్టమని నాకు తెలుసు. సో ఇంకెందుకు లేట్ చేయకోకుండా మనం రొయ్యల దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా చేసుకుంటే కనుక దమ్ బిర్యానీ మనకి రొయ్యలకు కూడా మసాలా ఉంటుంది. చాలా చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ స్టార్ట్. పొట్టు తీసేసిన తర్వాత హాఫ్ కేజీ ఉంటాయండి ఈ రొయ్యలు, పెద్ద రొయ్యలు. సో ఇవన్నిటిని నేను ఇక్కడ వేసి చూస్తున్నారు కదా, స్పైసెస్ అన్నీ వేసి మ్యారినేట్ చేస్తున్నాను. ఉప్పు కారం సరిపడినంత వేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, కసూరి మేతి, ఇంకా గరం మసాలా, పసుపు, నిమ్మకాయ ఒక హాఫ్ చెక్క వేసుకొని బాగా అన్నిటికి మనకి వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా పట్టేటట్టుగా, రొయ్యలకు పట్టేటట్టుగా బాగా పైన చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే కొంచెం మనకి స్పైసెస్లో బాగా నానాలి ఇది. ఇలా కలిపేసుకున్న తర్వాత నేను అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు. ఇలా లెమన్ కూడా అన్ని స్పైసెస్ వేసి కలిపిన తర్వాతే లెమన్ వేసి కలుపుకోండి. కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ పాటు. ఒక హాఫ్ అన్ అవర్ మనం బాస్మతి రైస్ని కూడా కడిగేసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని పెట్టుకోవాలండి. రెడీగా నాననివ్వాలి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. నేనైతే ఆల్రెడీ ముందుగా నాకు ఫ్రైడ్ ఆనియన్స్ కావాలని ఫ్రై చేసినటువంటి ఆనియన్స్ నూనె ఉంటే ఆ ఉల్లిపాయ ఆయిలే పోస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మనము అదే ఆయిల్ యూస్ చేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి బిర్యానీ కూడా. ఇప్పుడు నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను. కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగినటువంటి టొమాటోలు వేస్తున్నానండి. నేను టొమాటోలు వచ్చేసి పెద్దవి 2 తీసుకున్నాను. చూసారు కదా, ఇలా సన్నగా తరిగిన టొమాటోలు వేసుకుంటున్నాను. పేస్ట్ కాదు ఇది, కానీ సన్నగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను. సో ఇలా వేస్తే ఇంకా బాగుంటుందని. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం మూత పెట్టేసి మొత్తం ఉల్లిపాయ టొమాటో అన్నీ కలిపి బాగా మగ్గిపోవాలి మంచిగా. సో ఇలా మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. చూసారు కదా, మగ్గిపోయిందండి ఉల్లిపాయ టమాటా అంతా కూడా. ఇప్పుడు మనం ఇందులో కూడా సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, తర్వాత గరం మసాలా అన్నీ కూడా వేసేసుకోవాలి ఇందులో కూడా. ఈ గ్రేవీకి సరిపడా అన్నట్టు అనమాట, టేస్ట్కి సరిపడా. సో మొత్తం అన్నీ వేసుకొని ఇంకొంచెం సేపు సిమ్లో పెట్టేసుకొని ఫ్రై అవనివ్వాలి. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అంతా కూడా బాగా మనకి గ్రేవీకి పట్టాలి కదా, అందుకని నేను కొంచెం సేపు మగ్గనిస్తున్నాను. 2-3 మినిట్స్ తర్వాత మూత తీస్తే మంచి స్మెల్ వస్తుందండి. అదే మనకి గుర్తు బాగా ఫ్రై అయింది అని చెప్పి తెలియడానికి. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యలన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నట్టు మసాలాలో రొయ్యలన్నీ బాగా కలిసిపోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకొని సిమ్లో ఉడకనివ్వాలి. ఉడుకుతూ ఉండగానే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. వాటితో పాటు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసేసి మనం ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి రొయ్యలనైతే. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ ప్రాసెస్ చూద్దాము. సో రైస్ అయితే మనం నానబెట్టాం కదా, అందులో డబల్ వాటర్ పోసేసుకోవాలి. 2 గరిటెల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పైన చూపిస్తున్న మసాలా దినుసులన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి మొత్తం. తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ, రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఈ వాటర్లో ఎక్కువ సాల్టే పడుతుంది, ఎందుకంటే మనం తర్వాత రైస్ అంతా తీసేస్తాం కదా కాబట్టి. ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతూ ఉండగా మనం కర్రీ చెక్ చేద్దాము. చూసారు కదా, వాటర్ అంతా రిలీజ్ అయిపోయి గ్రేవీ దగ్గర పడిపోయింది. ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ సిమ్లోనే ఉంచి మూత పెట్టేశాను. రైస్ చూసారు కదా, ఉడికిపోయిందండి. సో రైస్ అయితే నేను 70% ఉడికిపోయిన దాన్ని తీసి నేను ఇప్పుడు రొయ్యల మీద వేసేస్తున్నాను. మొత్తం రైస్ అంతా జల్లించాలి, అదేం పెట్టకూడదు. సో కర్రీ అయితే ఇలా ఉంది. దీని మీద వేసేస్తున్నాను రైస్ అంతా బ్యాచ్లుగా. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి 70%, నెక్స్ట్ది 90-95% అయిపోయాక వేసేసుకోవాలి. కలర్ కావాలంటే వేసుకోండి, ఆప్షనల్. తర్వాత నెయ్యి వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే.
ఇలా వేసుకొని సిమ్‌లో 7 మినిట్స్ పాటు నేను మగ్గనిచ్చానండి. 7 మినిట్స్ తర్వాత చూసారు కదా! నాకు పొగలొచ్చేస్తుంది. అలా వచ్చిందంటే మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్టే. సో, మీకెంతొస్తుందనేది మీరు చెక్ చేసుకోండి. మీరు పెట్టుకున్న దాన్ని బట్టి. సో, చూసారు కదా! రైస్ అయితే ఎంత వచ్చిందో పొడి పొడిలాడుతూ కింద నుంచయితే ఫుల్ గ్రేవీ ముక్కలకంతా పట్టేసి యమ టేస్టీగా ఉంది. నచ్చిందా మీకు వీడియో? నచ్చినట్టయితే తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.